గురువుగారు ప్రాణస్య ప్రాణః అని సూర్యుడిని వేదాలు అభివర్ణించాయి. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ప్రాణస్య చ మే ప్రాణో భూయాత్ చంద్రమా షడ్ఢోత సరతూన్ కల్పయాతి. ఈ మంత్రం అరుణంలో రాదు, కానీ సూర్య భగవానుడిని మనం ఎప్పుడు సంబోధించే సందర్భమైనా కూడా ప్రాణులకు ప్రాణం అన్నట్టుగా సంబోధన చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా? ప్రాణము అంటే నీరు అనే అర్థం ఒకటి ఉంది. నీటిలో ఉండేటటువంటి శక్తికి ప్రాణశక్తి అని పేరు. ఈ ప్రాణశక్తిని మనం స్వీకరించినప్పుడు మనలో ఉండే ప్రాణం మరింత శక్తిని పెంపొందింపజేసుకుంటుంది. ప్రాణులు అన్న బహువచనం వాడగా పర్యావరణ వాతావరణాధికారులు ఏ ప్రాంతమంతా కూడా విస్తరించి ఉన్నాయో ఆ ప్రాంతంలో కదలని సమస్త జీవకణ సముదాయం అంతా కూడా చరాచర ప్రపంచమంతా కూడా ప్రాణులే అనుకుంటే ఆ ప్రాణులకు ప్రాణశక్తి ఆధారమైనటువంటి కాంతిని అందించే దైవం సూర్యుడు. భూమిలో ఒక విత్తనం పడింది. విత్తనంగా ఉంటే మొలకెత్తదు. ఆ విత్తనం భూమిలో పడింది, అయినా మొలకెత్తదు. కాసింత నీరు తోడ్పాటు సహకారాన్ని అందించింది, అయినా మొలకెత్తదు. కాంతి ప్రసరింపజేయడంతో ఆ విత్తనంలో చలనం మొదలవుతుంది. ప్రాణాలకు ప్రాణం అంటే కాంతి అని అర్థం. ఇప్పటికీ మనోవేగాన్ని కాంతి కిరణ వేగంతో పోల్చి దూర తీరాలలో ఉండే నక్షత్రాల దూరాలను కూడా కాంతి కిరణ వేగంతో లెక్కిస్తూ ఉంటారు. కాంతి కిరణం అంటేనే ప్రాణము అని అర్థం. ప్రాణస్య చ మే ప్రాణో భూయాత్. ప్రాణులకే ప్రాణం కలిగినటువంటి ఆ సూర్య భగవానుడి కాంతి పరోక్షంగా చంద్రుని మీద పడి చంద్రమా షడ్ఢోత, ఆ కాంతి కిరణాల కారణం చేత ఈ చంద్రుడు అమృతమయమైన కిరణాలతో మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు. ప్రత్యక్షంగా ఆరోగ్యాన్ని అందించే పరమాత్ముడు సూర్యుడు. సూర్యకాంతి కారణంగా దేహం మెలనిన్ అనే పదార్థాన్ని పెంచుకుంటుంది. చెట్లు లేదా పొదలు, తీగలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాన్ని పెంపొందింపజేసుకొని ఎదుగుతాయి. ఇవి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి శరీరపరమైన ఎదుగుదలకు కారణాలు కాగా, పరోక్షంగా ఈ ఎదుగుదలలో ఉండేటటువంటి ప్రాణశక్తి అమృతమయమైనటువంటిది చంద్రకిరణాలు. కనుక ప్రాణములకు ప్రాణము సూర్యుడే, సమస్త జీవులకు ఆధారము సూర్యుడే. అటువంటి సూర్యుడిని ఆదివారం, మాఘమాసం ఆరాధించడంలో ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుంటాం. ఇది విషయం. సూర్య ఆరాధనలో మొదటిది మాంసాహారాదికాదులు ఆదివారం నాడు స్వీకరించకూడదు. 2 మద్యమును స్వీకరించరాదు. 3 తైలము, ఉప్పు అంటే నూనె, ఉప్పు వీటితో చేసిన పదార్థములను స్వీకరించకూడదు. 4 జీవన సాంసారిక క్రియలను దూరంగా ఉంచాలి. ఇవి 4 నియమాలు ఆదివారం నాడు పాటిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.